ధర్మో రక్షతి రక్షితః అంటే మన ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అయితే ధర్మాన్ని ఆచరిస్తే ఫలితం వెంటనే వస్తుందా అంటే రావచ్చు, కొద్దిగా ఆలస్యం కావచ్చు. కానీ ధర్మాన్ని అనుసరించిన ఫలాలు మాత్రం ఖచ్చితంగా దక్కుతాయి. ఎలాగైతే మనం ఇప్పుడు ఒక మొక్కను నాటితే రేపటి భవిష్యత్తులో మహావృక్షంగా ఎదిగి మన పిల్లలకు ఫలాలను ఇస్తుందో, ఇప్పుడు మనం ఆచరించే ధర్మం రేపటి రోజున మీ భవిష్యత్తు తరాలకు గొప్ప ఫలితాలను అందిస్తుంది. అలాంటి సనాతన ధర్మాన్ని ఎల్లప్పుడూ రక్షించేవి, మన ముందు తరాలకు జ్ఞానాన్ని ప్రబోధించేవి మన దేవాలయాలు. భారతదేశం నుంచి ఉపాధి నిమిత్తము అమెరికా వచ్చిన హిందువులు ఎక్కువగా స్థిరపడిన ఆస్టిన్ నగరంలో సనాతన ధర్మ పరిరక్షణకు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాలనే గొప్ప సంకల్పముతోటి హరిహర క్షేత్రం అనే ఆధ్యాత్మిక కేంద్రము నిర్మితం కాబోతుంది. దేశం కాని దేశంలో ఒక దేవాలయాన్ని నిర్మించడం అనేది గొప్ప మహాకార్యం, మహాయజ్ఞం లాంటిది. ఈ మహాయజ్ఞములో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశముతోటి భక్తుల నుంచి ధన, వస్తు, విగ్రహ రూపేణ విరాళాలు ఆహ్వానిస్తోంది ఈ హరిహర క్షేత్రం. కావున మీకు తోచిన విధంగా సాధ్యమైనంత మొత్తము విరాళాలు ఇవ్వడం ద్వారా ఈ పుణ్యకార్యంలో భాగమై సనాతన ధర్మ పరిరక్షణకు తోడ్పాటు ఇవ్వాలని సదా విజ్ఞప్తి చేస్తోంది హరిహర క్షేత్రము. ఒక దేవాలయ నిర్మాణానికి, ఆ దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి, అదే అంతేకాకుండా ఆ దేవాలయం నిత్య నిర్వహణకు సహాయ సహకారాలు అందించే వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఎలా అంటే దేవాలయం శాశ్వతం, అందులో పూజా కార్యక్రమాలు శాశ్వతం. ఆ దేవాలయంలో నిత్యము జరిగే అన్ని పూజలలో అంటే అభిషేకాల్లో కానీ, అర్చనల్లో కానీ, అదే విధంగా యజ్ఞయాగాదుల్లో కానీ, స్వామివారి కళ్యాణోత్సవాల్లో కానీ, అంతేకాకుండా రకరకాల ఉత్సవాలు చేస్తారు. ఆ అన్ని ఉత్సవాలు జరిగే పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరికీ కూడా అందులో కొద్ది భాగము ఆ వంశానికి చెందుతుంది. దానివలన ఆ వంశం అభివృద్ధి అవుతుంది. అంతేకాకుండా పేరుతుంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.